ఈరోజు పాజిటివ్ రిజల్ట్. ఈ కపుల్ గూడూరు నుండి వచ్చారు. దీనికి 25 ఇయర్స్ ఏజ్, మ్యారేజ్ 7 ఇయర్స్ అవుతుంది. సో పీరియడ్స్ ఏంటంటే తనకి కొంచెం 40 డేస్కి అట్లా వస్తూ ఉన్నాయి. తను పిల్లల కోసమని ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఎవాల్యుయేషన్ బేస్ లైన్ సెకండ్ ఆర్ థర్డ్ డే స్కాన్ చూసినప్పుడు స్కాన్ బాగానే ఉంది. యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఒక పక్క 8 ఒక పక్క 10 ఉంది. హస్బెండ్ కౌంట్ మాత్రం 14 మిలియన్ ఉంది. హార్మోన్ టెస్ట్లు చూస్తే అన్ని నార్మల్గానే ఉన్నాయి. సో తనకి హస్బెండ్ కౌంట్ 14 మిలియనే ఉంది కాబట్టి నేనేం చెప్పానంటే హస్బెండ్కి 3 months మెడిసిన్స్ యాడ్ చేశాను కౌంట్ ఇంప్రూవ్ అవటం కోసము. ఆ అమ్మాయికి ఒక మల్టీవైట్ యాడ్ చేశాను. అయితే ఒక 1.5 month అట్లా ట్రీట్మెంట్ యూజ్ చేశారు. తర్వాత తను కన్సీవ్ అయింది. ఈరోజు పాజిటివ్. తనకి ప్రెగ్నెన్సీ ఆఫ్ అరౌండ్ 7 weeks. యాక్చువల్గా ఈ అమ్మాయికి ఏంటంటే ఈ అమ్మాయి దానిలో ప్రెగ్నెన్సీ రావటం ఇంపార్టెంట్ కాదు, ఈ ప్రెగ్నెన్సీని మనం డెలివరీ దాకా కంటిన్యూ చేయటం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 7 yearsలో ఆ అమ్మాయికి ఒక 2 times ప్రెగ్నెన్సీ వచ్చింది. లాస్ట్ ప్రెగ్నెన్సీ 2022లో వచ్చింది. కానీ తనకి సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్, అంటే 5th monthలో అబార్ట్ అయిందనమాట. దాని తర్వాత 3 years నుంచి ప్రెగ్నెన్సీ రాలేదు. ఇప్పుడు మన మెడికేషన్ ఇచ్చిన తర్వాత పాజిటివ్ వచ్చింది. సో ఈ కేసులో ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ రావటం కాదు, మనం కంటిన్యూస్ రెగ్యులర్ అండ్ కేర్ఫుల్ మానిటరింగ్తో ఈ ప్రెగ్నెన్సీలో ఇట్లా అబార్షన్స్ అవ్వకుండా మనము డెలివరీ దాకా తీసుకెళ్ళి ఆమెకు ఒక హెల్దీ బేబీ ఇవ్వాలి.